గైస్, నా పేరు అర్జున్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఎలా ఉంటున్నారని చెప్పి కామెంట్లో చెప్పేసేయండి. ఈరోజు నా ఫస్ట్ వీడియో కూడా కొత్తగా వర్రే జీబీసీ కిరణ్ పాల్ అంట. అసలుకి ఈ వీడియో ఏం మాట్లాడాడు, ఆ వీడియోకి మనం కౌంటర్ ఇవ్వబోతున్నాం. ఒకసారి ఏం మాట్లాడాడని చెప్పి విన్నాం. చెప్పు. ఫస్ట్ ఈ నీతి మాలిన గ్రామ సేవకులు చెప్పే మాట్లాడమే. నీ పెళ్ళాం ఇలా చేస్తే రాత్రి పరిశుద్ధాత్మ నన్ను కుమ్ముకుంది, నాకు కడుపు వచ్చింది. నీ పెళ్ళాం చెప్తే దేవుడు కూడా పుట్టేస్తున్నాడు అని గంతులేస్తావా? వీడు మరీ ఒకరిని కారణం చేస్తూ పరిశుద్ధాత్మ కమ్ముకుంది అనే మాటలు మాట్లాడావు కదా. సరే, ఒక ట్రూ ఇన్సిడెంట్ నేను ఏం మాట్లాడుతున్నావురా కిరణ్ పాల్? మేరీని కార్నర్ చేశాడా? డైరెక్ట్గా అడిగాను కదా, నీ పెళ్ళం ఇలా పరిశుద్ధాత్మ నన్ను కమ్ముకుంది, నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే నువ్వు ఒప్పుకుంటావా లేదా అని చెప్పి అడిగాడు. నువ్వేం చెప్పాలి? ఒప్పుకుంటే ఒప్పుకుంటాను, లేకపోతే లేదు. ఇప్పుడు నీవు అంటే గొర్రెవు కాబట్టి కంపల్సరీ ఒప్పుకుంటాను అని చెప్పి చెప్పాలి. అది చెప్పలేదంటే నువ్వు గొర్రెవు కాదు, నీకు యేసు ప్రభు మీద నమ్మకం లేదు. అది చెప్పకుండా మేరీని కార్నర్ చేశాడు. మేరీని ఎందుకు కార్నర్ చేశాడు? డైరెక్ట్ నిన్నే కార్నర్ చేశాడు. అది చెప్పకుండా ఏంటంటో సోది చెప్తానంటావు. మీరు క్రిస్టియానిటీలోకి వెళ్ళిన తర్వాత చిప్పు దొబ్బిద్దా, లేకపోతే చిప్పు దొబ్బిన తర్వాత క్రిస్టియానిటీలోకి వెళ్తారా? చెప్పు. ఎందుకురా క్వశ్చన్కి సమాధానం చెప్పలేనప్పుడు రాకూడదు వీడియోలోకి. ఇంకేమంటున్నావు చెప్పు. విజయవాడలో జరిగింది అయ్యప్ప మాల వేసుకున్న ఒక పర్సన్తో. అసలు అయ్యప్ప అంటే ఎవరు తెలియదు కదా. ఫస్ట్ మీకు అయ్యప్ప శివుడికి విష్ణువుకి పుట్టిన కుమారుడు. శివుడికి విష్ణువుకి ఎలా పుడతారు, మగకి ఎలా పుడతారు అనే డౌట్ మీకు రావచ్చు. శివుడు విష్ణు దగ్గరికి వెళ్ళి ఒకసారి మోహిని రూపం చూపించమని అక్కడ అంటాడు. మోహిని అంటే ఎవరు కాదు, విష్ణు ఇంకార్నేషన్. అడిగింది ఎవరు? శివుడే కదా. శివుడికి తెలుసు కదా అది విష్ణువే అని. మోహిని రూపంకి మారిన తర్వాత ఆ మోహిని యొక్క అందానికి శివుడు కామం రగిలిపోయి మోహిని వెనకాల పరుగులు డైరెక్ట్ రాఘవేంద్ర మూవీస్ చూస్తే దానిలో ఒక ఎలివేషన్ ఉంటుంది. ఆ ఎలివేషన్ ఉంటుంది ఇది చదువుతూ ఉంటుంటే. మగకి పుట్టిన వాడే అయ్యప్ప మానేసుకున్న వ్యక్తి ఒక ఫుడ్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. అతనితో పాటు కొలీగ్స్ ఉంటారు కదా, అంటే లేడీ వర్కర్స్ కూడా ఉంటారు. ఓరే ఏంట్రా, మగ పుట్టినోడు అయ్యప్ప స్వామి? నీకు వేదాలు తెలియవు, పురాణాలు తెలియవు, ఇతిహాసాలు తెలియవు, గ్రంథాలు తెలియవు. నీకు తెలిసింది ఒకటే ఏంటంటే ఆ బైబుల్లో కూడా పూర్తిగా ఏడిస్తావు. ఎంత క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేకపోయావు. నమ్మకం ఉంటే అవును అని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. అదంతా లేకుండా మళ్ళీ ఇప్పుడు అయ్యప్ప స్వామి గురించి తీసుకొచ్చావు. అసలు నీకు అయ్యప్ప స్వామి చరిత్ర ఏంటి తెలుసురా? ఏం తెలుసు నీకు? కోల్కిస్తా గొట్టం గాడివి. అయ్యప్ప స్వామి అంటే చిన్నగా ఒక యుగంతా అయిపోయా ఒక చిన్న బుక్లో మీలాగా ఒక 100 పేజీల్లో ఉండేది అనుకుంటున్నావు ఏంటి చరిత్ర? అయ్యప్ప స్వామిది వేదాల నుంచి ఉన్న చరిత్ర. అది అయ్యప్ప స్వామి వేదాల నుంచి ఉన్నారా గాను నాయలా? ఏంటో పెద్ద నీకే తెలిసినట్టు వేదాంతిలాగా వచ్చేసి వాడు ఆ భాష రాసిన ఏదో బుక్కులు చూసి అబ్బో పెద్ద మా అన్న తోపు తురుము, మా అన్న బాటలో నేను అడుగుతానని చెప్పి బొక్కల బైబు బుక్స్ తీసుకొని వచ్చి కూర్చొని మాట్లాడుతున్నావు. ఏం తెలుసా నీకు అసలుకి అయ్యప్ప స్వామి గురించి? అసలు ఫస్ట్ ఫామ్ ఆఫ్ అయ్యప్ప స్వామి ఏంటో తెలుసా? చెప్పు. సాష్ట ఫస్ట్ ఫామ్ ఆఫ్ అయ్యప్ప స్వామి. తర్వాత వచ్చేసి మోహిని నందన సాష్ట. తర్వాత వచ్చేసి పూర్ణ పుష్కల శాస్త్ర. తర్వాత వచ్చేసి కిరాట శాస్త్ర. తర్వాత వచ్చేసి కలియుగ పూర్ణ పుష్కల శాస్త్ర. తర్వాత వచ్చేసి మణికంఠ. తర్వాత వచ్చేసి అయ్యప్ప స్వామి. ఇన్ని ఫామ్స్లో ఉందిరా ఆయన చరిత్ర అయ్యప్ప స్వామిది. లాస్ట్ ఫామ్ ఏంటంటే అయ్యప్ప. దాని ముందు మణికంఠ స్వామి. అసలుకి మణికంఠ స్వామి అంటారు. నీకు ఆకు తెలియదు, పువ్వు తెలియదు, నువ్వు వచ్చేసి మాట్లాడుతున్నావు. మొగోడు కలిస్తే పుట్టాడా? మొగోడు గురించి చేస్తే నీకు పుట్టింది ఎవరో తెలుసా? చెప్పమంటావా? క్షీరసాగర్ మదనం అప్పుడు శివుడు వచ్చేసి ఆలాహలాన్ని తాగేసి వెళ్ళిపోతాడు కైలాసానికి. వెళ్ళిపోయి అక్కడ పార్వతీదేవితో ఉంటాడు. ఇక్కడ క్షీరసాగర మదనం జరిగేటప్పుడు రాక్షసుల్ని
డైవర్ట్ చేయడానికి శ్రీ మహావిష్ణువు ఒక మోహిని అవతారం తీసుకొని వస్తాడు. దాన్ని జగన్మోహిని అవతారం అని చెప్పి అంటారు. అర్థమైందా? ఆ జగన్మోహిని అవతారంలో ఆ రాక్షసులందరినీ డైవర్ట్ చేసి అమృతం దేవతలు తీసుకుంటారు, తాగేస్తారు. అక్కడికి అక్కడ అయిపోతుంది. అయిపోయిన తర్వాత నారదుడు కైలాస పర్వతం దగ్గరికి వచ్చి పరమేశ్వరుడితో పార్వతీదేవితో చెప్తుంటాడు, అయ్యా నువ్వు హాలాహాలాన్ని తాగేసి వచ్చావు, తర్వాత జరిగింది నువ్వు చూడలేదు, ఇట్లా మా శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో వచ్చి రాక్షసుని డైవర్ట్ చేసి చాలా చాలా జరిగింది, నీకు ఇదంతా తెలియదు, అసలు ఆ రూపం ఎంత అందంగా ఉందో, ఈ జగత్తులోనే అంత అందమైన రూపం లేదని చెప్పి చెప్తుంటే శివుడు నవ్వి, ఏంటి పార్వతీదేవి కంటే అంత అందంగా ఉంటుందా, చూద్దాం పదండి అని చెప్పి నారదుడు, ప్రమద గణాలు, నంది, పార్వతీదేవి ఇంతమంది కైలాసం నుంచి వైకుంఠానికి వెళ్తారు. వైకుంఠం అంటే శ్రీ మహావిష్ణువు ఉండేదాన్ని వైకుంఠం అంటారు, శివుడు ఉండేదాన్ని కైలాసం అంటారు. నీకు అదొక క్లారిటీ ఇస్తున్నా, మళ్ళీ నీకు తెలుసో తెలీదు. అక్కడ శివుడు అడుగుతాడు, శివుడు ఏమని అడుగుతాడు, ఏంటి విష్ణు గారు ఇట్లా చేశారంట, ఏదో ఒకసారి మా జగన్మోహిని అవతారం నాకు కూడా చూపించండి, నేను కూడా చూసి ఒకసారి తరిస్తాను అని చెప్పి నారదుడు చెప్పాడు. ఇంత అందంగా ఉంటుందంట కదా రూపం, ఒకసారి చూపించండి అని చెప్పి అంటాడు. ఈ శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడు, వద్దులేండి సార్ ఇప్పుడు అదంతా ఎందుకు అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతాడు. సరే చూద్దామని చెప్పి శివుడు అక్కడ ఇక్కడ ఎతుకుతా ఉంటే పక్కన ఒక ఉద్యానవనంలో ఒక అందమైన అమ్మాయి కూర్చొని ఉంటది. ఆ అందమైన అమ్మాయి ఎవరంటే శివమోహిని అవతారం. అది శివమోహిని అవతారం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే పార్వతీదేవి అవతారం. అది పార్వతీదేవిలోంచి శివమోహిని అవతారం వచ్చింది. ఎవరిని పడితే వాళ్ళని చూస్తే శివుడికి మోహం చూపుతులు రావు, ఓన్లీ పార్వతీదేవి వల్లే వస్తాయి. అర్థమైందా? పార్వతీదేవి వల్లనే అవుతుంది అది, ఇంకెవరి వల్ల కాదు. ఇప్పుడు కామ కోరికలు రావాలంటే ఎవరు, మన్మధుడినే భూస్థాపితం చేసినోడికి అసలు అలాంటి కోరికలు వస్తాయా చెప్పరా గాండు నాయల? రావు. శ్రీ మహావిష్ణువు ఇప్పుడు ఉన్నది శివమోహిని అవతారం, అంటే పార్వతీదేవి ఇంకొక అవతారం అన్నమాట, ఇంకొక రూపం అమ్మవారికి. అలా చూసి అప్పుడు వెంటబడతాడు. అంటే అక్కడ జరిగింది పార్వతీదేవితో. అర్థమైందా? అక్కడ ఉన్నది పార్వతీదేవి. అక్కడ వైకుంఠంలో కూర్చొని నవ్వుకుంటా ఉంటది, చూద్దాం ఏం జరిగిద్దా అని చెప్పి నవ్వుకుంటా అక్కడ వైకుంఠంలో కూర్చొని చూస్తుంటారు. ఇక్కడ ఇది జరుగుతూ ఉంటుంది. సరే వెళ్ళేటప్పుడు ఒకనొక టైంలో స్ఖలనం జరుగుతుంది, ఆ వీర్యం నేల మీద పడుతుంది. అప్పుడు వచ్చేసి మోహిని నందన శాష్ట. బాగా గుర్తుపెట్టుకో, అయ్యప్ప కాదు పుట్టింది, మణికంఠుడు కాదు పుట్టింది, మోహిని నందన శాష్ట. అర్థమైందా? నేను అది కూడా పెడతాను ఇక్కడ అంతా, అవి ఏ రూపాలు అని చెప్పి పెడతాను, ఒకసారి చూడండి మీరు కూడా. మోహిని నందన శాష్ట, ఇది ఇక్కడ పుట్టిన రూపం. అయ్యప్ప స్వామి ఇక్కడ పుట్టలేదు, అది జరిగింది కలియుగంలో, ఇది జరుగుతుంది త్రేతాయుగంలో. క్షీరసాగర మదనం జరిగింది త్రేతాయుగం. మణికంఠుడు కానీ అయ్యప్ప స్వామి కానీ వచ్చింది కలియుగంలో. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది, అది ఆలోచించండి ఒకసారి. ఇక్కడికి స్టోరీ అయిపోతుంది. తర్వాత అక్కడే మోహిని రూపంలో ఉన్న శివమోహిని రూపంలో ఉన్న విష్ణు వెళ్ళిపోతాడు, శివుడు కైలాసానికి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఈయన మోహన నందన శాస్త్ర ఇక్కడ అడవిలో ఉండిపోతే కంచి కామాక్షిదేవి ఆమె పాలిస్తుంది ఈయనకి ఏడుస్తుంటే ఆకలితో. ఎందుకు పాలిస్తుంది చెప్పు? పార్వతీదేవి మరో రూపమే కాబట్టి ఈమె కూడా, అంటే ఈమె కొడుకే, కామాక్షిదేవి కొడుకే ఆయన కూడా. ఎవరు? మోహన్ నందన శాస్త్ర వచ్చేసి కామాక్షి కొడుకు, అందుకనే పాలిచ్చి ఆయన పెంచుకుంటది. తర్వాత ఇదంతా వచ్చేసి స్కంద పురాణం కానీ లేకపోతే బ్రహ్మపురాణంలో లలితోపాక్షం. నీకు రిఫరెన్స్లు చెప్పను, బుక్స్ చెప్తాను, నువ్వు చదివి అప్పటికైనా మారతావేమో అని ఒక చిన్న ఆశ, అంతే. అప్పటికైనా ఒక చిన్న ఆశ మారతావేమో అని చెప్పి, లేకపోతే లేదు నీ పాటికి నువ్వు ఏడుస్తావు. అర్థమైందా? ఇప్పుడు ఒకవేళ మనం మొగోడు అనుకున్నా కూడా శివుడు ఉన్నది మగ రూపం, విష్ణుమూర్తి ఉంది స్త్రీ రూపం. ఇద్దరికి మగ ఎట్లా పుడతారు? అసలుకి మోహననందన శాస్త్ర పుట్టడానికి కారణం మహిషి అనే ఒక రాక్షసురాలు, అలాగే అనొచ్చులే, ఒక రాణి, రాక్షసులకి రాణి మహిషి అనే ఆమె 3 వరాలు కోరుకుంటుంది. ఏమని? నాకు అంటే నా బాడీ మీద ఎన్ని హెయిర్ ఫాలికల్స్ అయితే ఉన్నాయో నాకు అంతమంది రాక్షసు సైన్యంగా కావాలి అని. సెకండ్ వన్ ఏంటంటే హరిహర స్తుతులకి ఇట్లా ఒక బావు పుట్టాలి, శిశువు జన్మించాలి అని చెప్పి కోరుకుంటుంది.
మూడో వరం ఏం కోరుకుంటుందంటే, నేను భూమి మీద ఉన్నప్పుడు నన్ను చంపడానికి అంటే లేదు అని చెప్పి 3 వరాలు బ్రహ్మని అడిగి కోరుకుంటది. అది ఇంకా చాలా పెద్ద స్టోరీ. ఆమె ఎవరు అంటే ఇంకా చాలా పెద్ద స్టోరీ. అది చెప్తే ఈజీగా గంటన్నర వెళ్ళిపోతుంది మనకి. సో ఆ స్టోరీలన్నీ అవసరం లేదు. ఈ మహిషి అనే ఆమె ఈ 3 కోరికలు కోరుకోవడం వల్ల ఈయన పుట్టాడు. హరిహర సుతులకి పుట్టింది ఈయన ఫస్ట్ మోహన నందన సాష్ట. తర్వాత మనం వస్తే ఇప్పుడు మణికంఠ స్వామి చరిత్ర. ఇప్పుడు మనం ఇందులోకి వస్తున్నాం కలియుగంలోకి. త్రేతాయుగంలో జరిగింది ఇదంతా. దీనికి దానికి సంబంధం లేదు. నీకు ఆ గాడిద ఆ బుద్ధి జ్ఞానం కూడా లేదు. వాడేదో రాశాడు, నువ్వు ఆ సాంబశివరావు గాడు నువ్వు ఆ బుక్లు పట్టుకొని ఎగరడం, తొక్కి పట్టి నారదీస్తాం కొడకల్లారా. ఏంట్రా నీకు తెలిసింది? ఏం తెలుసా నీకు? చెప్తాను. చరిత్ర తెలుసా? పురాణాలు తెలుసా? ఇతిహాసాలు తెలుసా? ఏం తెలుసా నీకు? వచ్చుగా ఇంకోసారి కనుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పగిలిపోతుంది. ఏమనుకుంటున్నావు? పగిలిపోతుంది అట్టే. ఈ వీడియో ఎంతే గాయస్. ఇది చరిత్ర మనం తెలుసుకోవాలంటే ఇంకా చాలా ఉంటుంది. ఇవి మనం ఒకవేళ చదవాలనుకుంటే అసలుకి చాలా పెద్దది. మన అయ్యప్ప స్వామి చరిత్ర అనేది అసలు ఇప్పుడు పుట్టింది కాదు. అసలు అది వేదాల్లో ఉన్నది. ఓకే, ఈ